దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఎవరి భార్య ఈ జెరూషా? అక్కడ లేదు కదండి అన్నాడు. చూడొద్దు మీరు, కొంచెం పైకి చూసినా కనబడుద్ది. అది ఉజ్జియా భార్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉజ్జియా భార్య ఎంతో పిల్లరా బలమైనటువంటి పరిపాలన జరిగించినటువంటి ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి పరిపాలకుడిగా పిల్లరా బైబిల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఈ యొక్క ఉజ్జియా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతనిలో మనము చెప్పుకోవాల్సినటువంటి ఆ మంచి అనుభవం ఏంటి అని అంటే ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతడు ఎవరు అని అంటే యెహోవాను ఆశ్రయించి తన కుటుంబము దేవుని చేత వర్ధిల్లింపజేయబడిన వారు. ఈరోజు దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకి ఇచ్చేది ఏది అని అంటే ఉన్నతమైనటువంటి దీవెన. మనము వర్ధిల్లతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ఈరోజు నీ పరిస్థితి వర్ధిల్లేటువంటి అనుభవం లేదు. ఈరోజు నీ జీవితము ఎలా ఉంది అని అంటే రోజు రోజుకి ఏదో ఒక అనుభవాన్ని బట్టి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. అరే, దినాలు గడుస్తున్నప్పుడు, నెలలు గడుస్తున్నప్పుడు, సంవత్సరాలు దొర్లుతున్నప్పుడు నీవు కూడా అదే రీతిగా వర్ధిల్లాలి కదా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దినాలైతే గడిచిపోతున్నాయి, నెలలైతే గడిచిపోతున్నాయి, కానీ నీవైతే దిగజారిపోతున్నావు. ఎందుకు అని అంటే కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఆశ్రయించకపోవడాన్ని బట్టి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, పెద్ద కష్టం వస్తే దేవుని ఆశ్రయించడం, చిన్న కష్టం వస్తే మనుషుల మీద ఆధారపడి మనుషుల్ని ఆశ్రయించడం, ఇది మనకు బాగా అలవాటైనటువంటి ఒక అనుభవం. ఇది సరికాదు. నీకు ఊపిరి సలపకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, బుర్ర పగిలిపోతున్నప్పుడు ఒక రకమైన టెన్షన్, ఆవేదన, ఆందోళన, కన్నీరు, ఇదంతా కూడా ఒక్కసారిగా నీ మీద పడితే అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. దేవా, నీవు తప్ప మరొకరు ఎవరు నాకు లేరు అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి చిన్ని చిన్ని విషయాల్లో నీ యొక్క ఆశ్రయం ఎవరు? మనుషులు. చిన్ని చిన్ని విషయాల్లో నీ ఆధారం ఎవరు? మనుషులు. అంటే చిన్నింటి వాటి విషయంలో మనుషులు ఎత్తుకు పరిగెడుతున్నావు. మనుషులు చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆశ్రయించేటువంటి అనుభవాలు, ఆ సమయాల్లో దేవుడు నీకు మేలు చేయని పరిస్థితి ఉంటే, దిగజారిపోయేటువంటి పరిస్థితులు, నష్టపోయి బాధలో మునిగిపోయేటువంటి పరిస్థితులు జీవితంలో కొన్ని సందర్భాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ జెరూషా ఎవరు అనండి? దేవుణ్ణి ఆశ్రయిస్తూ గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి ఒక గొప్ప రాజు అయినటువంటి ఉజ్జియా భార్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని ఆశ్రయించేటువంటి వారిని దేవుడు అంచులంచులుగా నానాటికి విస్తరింపజేస్తూ వారిని వర్ధిల్ల చేస్తాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే మీరు జాగ్రత్తగా వినండి. ఈమె మొట్టమొదటిగా యాజకుని కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. అంటే యాజకుని కుటుంబంలో నుండి రాజు కుటుంబంలోనికి ఈమె అడుగుపెట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ కుటుంబం నుండి అడుగుపెట్టింది? యాజకుని కుటుంబంలో నుండి రాజుల కుటుంబంలోనికి అడుగుపెట్టింది. అంత మాత్రమే కాదు, లేవి గోత్రము నుండి ఈ జెరూషా యూదా గోత్రములోనికి అడుగుపెట్టింది. నేను ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఈ అన్ని విషయాలు మరలా నేను అప్పుడు అడుగుతాను. ఎందుకనంటే ఇవి నాకు సందర్భం కాబట్టి జాగ్రత్తగా వీటిని నేను మాట్లాడుతున్నాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేను మరలా అడుగుతాను అని చెప్తున్నానంటే, కొందరు స్త్రీలు ఇవే గోత్రాలు రివర్స్ అయ్యారనమాట. ఏమంటే అందుకు ఇవి అక్కడ మీకు జ్ఞాపకం చేయడానికి
వీటిని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. జెరూషా యూదా గోత్రములోనికి అడుగుపెట్టింది. ఏ గోత్రము నుండి అని అంటే లేవి గోత్రం నుండి. ఒకటి యాజకుని కుటుంబంలో నుండి రాజుల కుటుంబంలోనికి అడుగుపెట్టింది. రెండవదిగా లేవి గోత్రము నుండి యూదా గోత్రములోనికి అడుగుపెట్టింది. గుర్తించండి, గమనించండి. దేవుణ్ణి ఎందరూ ఆశ్రయిస్తారో, దేవుని మీద ఎందరూ ఆధారపడతారో వారి స్థానాలను దేవుడు మారుస్తాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమును మహిమపరచండి. ఈ జెరూషా స్థానము ఒకప్పుడు వేరు, కానీ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి ఉజ్జియాకు ఎప్పుడైతే భార్య కాగలిగిందో అటు తర్వాత ఆమె స్థానం ఏమైపోయింది? మారిపోయింది. ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు కూడా దేవుని ఎంత ఆశ్రయిస్తే అంతగా దేవుడిని స్థితిని మారుస్తాడు.